నేను మొదట చెప్పింది సమర్థత ఉండి హితము కొరకు. ఇప్పుడు సహనము దేనికి అన్వయమైంది? ధర్మము కొరకు ఎంత కష్టాన్నైనా ఓర్చి ఫలితాన్ని పొందడమే తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి తాత్కాలికమైనటువంటి రీతిలో కృతకంగా ప్రయోజనాన్ని పొందడం, అది శాశ్వతంగా నిలబడేది కాదు. అందుకే లోకంలో ఒక మాట ఉంది, అనడమేమి, నేను ఎన్నో కుటుంబాల్లో చూశా, అక్రమంగా నువ్వు సంపాదించి తెచ్చినటువంటి ఆర్జన అగ్నిహోత్ర నిప్పులు తెచ్చి జేబులో వేసుకున్నట్టే అది కాల్చేస్తుంది ఖాయంగా. ధార్మికంగా నువ్వు తెచ్చుకున్నటువంటి 4 రూపాయలు నిన్ను శాంతిగా ఉంచుతాయి. జీవితంలో సుఖమన్న మాటకు అర్థం ఏమిటండి? శాంతే. నువ్వు హాయిగా సంతోషంగా ఉండడం. సంతోషంగా ఉండడము అన్నదానికి నీ ఇంట్లో ఉండేటటువంటి సాధన సంపత్తికి సంబంధం ఏముందో నాకు చెప్పండి. నులక మంచం వేసుకుని మామిడి చెట్టు దగ్గర పడుకుని తల కింద చేయి పెట్టుకుని గయోపాఖ్యానంలో పద్యాలు చదువుకుంటూ ఆకాశంలో పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ చిత్రనళీయంలో పద్యాలు చదువుకుంటూ సంతోషంతో పక్కనే ఆవు దూడని కోడు కట్టేసుకుంటే, కొత్తగా ఈయన ఆవు దూడని, అది మధ్య మధ్యలో వచ్చి కాళ్ళు నాకుతుంటే దాని ముట్టి మీద చేత్తో ఇలా కొడుతూ నిద్రపోయినవాడు పరమ సంతోషాన్నే పొందాడు. ఏసీలో పడుకుని ఎక్కడ ఏ రైడింగ్ జరుగుతుందో అని భయపెట్టుకుని హడిలి చచ్చి రాత్రి 1 గంటకి నిద్రపోయిన వాడికి, మామిడి చెట్టు పక్కన ఆవు దూడ పక్కన నిద్రపోయిన వాడికి పోలిక ఎక్కడి పోలిక? దేని వలన సంతోషం? దేని వలన శాంతి? అది మానసికంగా వచ్చేదే తప్ప పైన ఉండేటటువంటి భౌతికమైన పరికరముల వలన వచ్చేది కాదు. అది చాలా దోషం. అసలు ఆ ఆలోచన తప్పు. అలా ఉంటే సంతోషంగా ఉంటారనుకోవడం తప్పు. ఎవడి సంతోషం శాశ్వతత్వాన్ని దేని వల్ల పొందుతుంది అంటే ధార్మికమైన మార్గము వలన పొందుతుంది. మీరు అందుకే చూడండి, లోకంలో ఇవాళ చాలా ఐశ్వర్యవంతులు అన్న వాళ్ళ వెనక ఎవరుంటారో తెలుసా? మీరు వాళ్ళ కుటుంబం గురించి అడిగితే పరమ ధార్మిక నిష్ట కలిగి పరమ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో కూడా భగవన్నామాన్ని విడిచిపెట్టకుండా అది చెప్పుకోవడంలో పరవశించిపోయిన తండ్రో తాతో ముత్తాతో ఉంటారు. నాకు ఈ ఊళ్ళోనే తెలుసు ఎందరో అటువంటి ఐశ్వర్యవంతులు. సభాముఖంగా చెప్పడం భావ్యం కాదు, వారి వ్యక్తిగత జీవితాలని నేను స్పృశించట్లేదు ఆ పేర్లు. కానీ వారి తండ్రి చేసినటువంటి పుణ్యం, వారు చెప్పుకున్న భగవన్నామం, వారు పడ్డ కష్టం, వారు అంత కష్టపడి తీసుకొచ్చినటువంటి ద్రవ్యం, ఆ ద్రవ్యంతో పెట్టిన అన్నం వాడి మేధస్సుని తీర్చిదిద్ది వాడు కోట్లకి పడగలెత్తేటట్టు చెయ్యగలిగింది. ఇవాళ నీకు కాదు సుఖం, రాబోయే తరాలకి ఆరోగ్యం, సంతోషం కూడా ఎక్కడుందంటే ధర్మం విడిచిపెట్టకుండా వాళ్ళు సంపాదించిన ద్రవ్యంలో ఉంది. వాళ్ళు అలా కట్టినటువంటి ఒక చిన్న పెంకుటింట్లో ఉంది. అలా తండ్రి ఓ పంచ కట్టుకుని శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు నమస్కారం పెట్టి ఒక దీపం వెలిగించి పిల్లలతో కలిసి చంద్రశేఖరాష్టకం చదువుకున్నటువంటి ఆ తండ్రి ఆ తిరిగిన పెంకుటింట్లో ఉంది తప్ప కోట్లకి కోట్లు తప్పుడు పనులన్నీ చేసి తీసుకొచ్చి తలగడాల్లో దాచి, గోడల్లో దాచి, అక్కడ దాచి, ఇక్కడ దాచి నిజంగా వాళ్ళందరూ సుఖపడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి సంతోషం ఉండదు, సుఖం ఉండదు. నేను ఎందుకు చెప్పాలి? బాగుండదు. ఎన్నో కుటుంబాలు నాకు తెలుసు, సంపాదించినప్పుడు సంపాదించేశారు, కొడుక్కి దెబ్బ తగిలి పిచ్చెక్కిపోయింది, అల్లుడు ప్రమాదంలో మరణించాడు, పిల్లలు మరణించారు. ఎందుకు బతికిందో? కూతురు బతికింది. కళ్ళ ముందు విధవరాలు కూతురు, అన్నం పెట్టడానికి 4 బలవంతులు గిన్నెలో అన్నం పెట్టి తలుపేసి గదిలో పెడితే రాత్రింబవళ్ళు అరిచే కొడుకు, తనకి కోట్లు. ఏం చేస్తాడు? ఎవరు అనుభవించాలవి? ఆఖరికి ఏం మిగిల్చాయంటే తలగడా తలిసిపోగలిగినన్ని కన్నీళ్లు మిగిల్చి. ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు చేసుకుంటూ నలుగురికి లెక్కల పాఠాలు కొడుకుతో పాటుగా నేర్పుకుంటూ చక్కగా వచ్చిన జీతంతో కొడుకుని కష్టపడి చదివించుకుని రామాయణం చెప్పి వాడికి ధార్మిక నిష్ఠ నేర్పి నీ జీవితంలో ఎంత ఎదిగినా నలుగురికి ఉపకారం చేయడం నేర్చుకో. ఆర్తితో ఉన్న వాళ్ళకి ఉపకారం చేయనా అని ఆ ధార్మికమైన అన్నం పెట్టబడిన కొడుకున్నాడే వాడు కోట్లకు పడగలెత్తుతాడు. ఎలా? అధార్మికంగా కాదు. వాడికి
లక్ష్మి అలా అనుగ్రహిస్తుంది, వాడి వలన మళ్ళీ మంచి పనులు చేయిస్తుంది. అది తండ్రి గొప్పతనం. అది వాళ్ళు సహనంతో పట్టుకున్నారు ధర్మాన్ని. వాళ్ళు ఒక రాత్రి ఐశ్వర్యవంతులు కావాలనుకోలేదు, ఐశ్వర్యం వెనక చాలా ఏవో ఉండిపోతాయని వాళ్ళు అనుకోలేదు. లక్ష్మి ఐశ్వర్యం ఏం చేస్తుందండి? సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. మిగిలిపోయేది ఏదైనా ఉంటే ధార్మిక నిష్ట ఒక్కటే. ఆ ధార్మిక నిష్ట గుండెల్లో పెద్ద ధైర్యం. నేను పరమేశ్వరుణ్ణి పట్టుకుని ఉండగా, నేను ధర్మమునందు నిలబడి ఉండగా నాకు ఎందుకు వస్తుంది ఆపద? నా స్వామి నాకు లేడా? నన్ను రక్షించడా? ఆ ధైర్యం ఆ ధర్మమునందు లేనివాణ్ణి అనమనండి ఆ మాట. లోపల బెరుకుతనం. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా పాపం అనుభవంలోకి వస్తోందేమో, చేసిన తప్పుడు పనులు అప్పుడు జ్ఞాపకానికి వస్తుంటాయి. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ అంటారు వాల్మీకి మహర్షి. ఇచ్చిన ధర్మం ధర్మఫలాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మ ఫలాన్ని ఇవ్వకుండా ఊరుకుంటుందా? దాని ఫలం అది ఇస్తుంది, అప్పుడు ఏడుస్తావు. అందుకని క్షమాపుష్పం విశేషత. ఆ క్షమాపుష్పము విశేషము అనడానికి కారణం ఏమిటో తెలుసా? అది కేవలం ఓర్పు పట్టడం కాదు, ఏదో తండ్రి కొడితే కొడుకు ఊరుకున్నట్టు కాదు, కొట్టలేక ఊరుకోవడం కాదు, లేకపోతే కొట్టకూడదని భయపడి ఊరుకోవడం కాదు, గౌరవంతో ఊరుకోవడం కాదు. సమర్థత ఉండి ఈశ్వరుడికి కట్టుపడ్డాం, ధర్మానికి కట్టుపడ్డాం, ధార్మిక ప్రయోజనము సిద్ధించే వరకు ఊరుకోవడం. తండ్రి మీద బాణం ఎక్కుపెట్టని రాముడు సీతమ్మని ఎవరు అపహరించారో చెప్పలేదు కాబట్టి లోకాల్ని లయం చేసేస్తాను నా బాణాలతో అన్నాడు. వచ్చి పడిపోయాడు లక్ష్మణస్వామి కాళ్ళ మీద. ఆ లక్ష్మణస్వామి సీతమ్మ దగ్గర కాపలా లేకపోతే సీతమ్మని ఎత్తుకుపోయాడని కోపంతోనే ఉన్నాడు రాముడు. పడిపోయి ఒక్కటే అన్నాడు, అన్నయ్య ఎంత పని చేశావు, క్షమాద అన్నయ్య. లోకంలో ఓర్పు ఎందే ఈ ప్రపంచం నిలబడింది. ఎవడు సీతమ్మని ఎత్తుకెళ్ళాడో వాణ్ణి సంహరించన్నయ్యా, మిగిలిన వాళ్ళని ఎందుకు చంపేస్తావు? ఇందుకా నీకు గురువుగారి విద్యనిచ్చింది? అన్నయ్య ఓర్పు పట్టి సీతమ్మని వెతుకుతాం, వదిన్నెత్తుకెళ్ళిన వాడు దొరుకుతాడన్నయ్య, వాణ్ణి చంపేద్దాం. వద్దన్నయ్య, నా మాట విని లోకాల్ని పాడు చేయకన్నయ్య అన్నాడు. అంతే, వెంటనే మాట విన్నాడు. నిజంరా తమ్ముడా, పద వెతుకుదాం. ఎన్నాళ్ళు వెతికాడు, ఎంత కష్టపడ్డాడు. ధర్మం తప్పాడా? అదే సహనం అంటే. ధర్మం విడిచిపెట్టకుండా పట్టుకోవడం. పట్టుకుని వెళ్ళాడు. ఆ యుగం కాదు, ఆ యుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. రాస్తే రామకోటి, పాడితే రామనామం, చెబితే రామనామం, ప్రాణోత్క్రమణంలో రామనామం, ప్రతి ఊళ్ళో రామాలయం, తెలిసున్నవాడు తెలియనివాడు అందరూ రామనామ భజన. ఆఖరికి చిన్న పిల్లలు పుట్టినదాదిగా రామచంద్రమూర్తి కథ, శ్రీరామాయణ కావ్యం. అది శాశ్వతంగా ఉండిపోయింది. యుగాలు దాటిపోయినా అలా ఉండిపోయాడంటే నరుడిగా అవతారాన్ని స్వీకరించిన వాడు యుగాలు దాటిపోయినా కీర్తింపబడుతూనే ఉన్నాడు. ఆ నామం అలా ఉండిపోయిందంటే ధర్మము వలన, సహనము వలన ఉండిపోయింది తప్ప కేవలంగా ఏదో ఆయన యొక్క వీరోచిత కార్యానికి నిలబడిపోలేదు. ఎప్పుడు ఏది ధర్మమో అప్పుడు అది ఆచరించాడు, సహనం తప్పి కాదు. కలుసుకున్నారు రామరావణులు, చెప్పాడు విడిచిపెట్టమని, వినలేదు. అప్పుడు రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే అన్నారు మహర్షి. అది సహనం అంటే. అప్పుడు కూడా ఒక బాణం వేస్తే ఒక బాణం, రెండు బాణాలు వేస్తే రెండు బాణాలు, మూడు బాణాలు వేస్తే మూడు బాణాలు, ఒక అస్త్రం వేస్తే ఉపసంహారం, ఒక అస్త్రం వేస్తే ఒక అస్త్రం మీదకి అస్త్రం. అది ధార్మిక యుద్ధం. అందుకే అసలు ఇటువంటి దేశం ఎక్కడుందండి ప్రపంచ పటంలో? ఈ దేశ సంస్కారం లాంటి సంస్కారం ఎక్కడుంది? సంస్కృతి ఎక్కడుంది? కోటి జన్మలు నాకున్నా బెంగలేదు, మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే ఈ దేశంలో ఈ సంస్కృతిలోనే పుట్టాలని కోరుకుంటాను. యుద్ధమే చేసినా ధర్మయుద్ధమే. యుద్ధమే చేయనివ్వండి, రెండు పక్షాలు ఎదురెదురుగుండా ఉండి సూర్యాస్తమయమై సర్వసైన్యాధిపతులు శంఖాలు పూరిస్తే ఎదురు చూస్తున్న శత్రువు చేత చిక్కి జుట్టు పట్టుకుని కత్తెత్తినవాడు కూడా శంఖనాదం వినబడేటప్పటికీ కత్తి దింపి వెళ్ళిపోవాల్సిందే తప్ప ఇక బాణం వేయడానికి వీల్లేదు. అంటే కోపతాపాలు కూడా సూర్యాస్తమయంలో శంఖనాదం వినబడితే ఆగిపోయేవంతే. మీరు మహాభారతం చదవండి, కురుక్షేత్రం. భీష్మాచార్యుల వారు శంఖం పూరించేవాడు సూర్యాస్తమయం అయిందని, అంతే. కత్తులు ఎత్తిన వాళ్ళు, శూలాలు ఎత్తిన వాళ్ళు
ఇలా పొడి చేస్తున్నవాడు శంఖం వినబడి ఆగిపోయాడు అంతే. ఇక శంఖనాదం వినబడ్డాక నాకు వినపడలేదని పొడి చేయడం, నేను ఇంకా ఆపుకోలేకపోతున్నానని యుద్ధం చేయడం ఉండదు అంతే. ధర్మయుద్ధం అని పేరు అందుకు వచ్చింది. ఆ చట్రములోకి ఇమర్చారు. సహనమన్న మాటలో అంత అర్థం ఉంది. ఆ ధర్మం కోసమే కోపం వచ్చినా తాపం వచ్చినా ధర్మం ముందు ఆగిపోవలసిందే అంతే. అసలు అటువంటి ధర్మయుద్ధాలు జరిగిన దేశం ఒకటి నాకు చూపించండి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇక యుద్ధం చేయకూడదని శంఖం పూరిస్తే అలిసిపోయారు, పడుకోవాలి రాత్రి వెళ్ళి. వాళ్ళు శత్రువులే కావచ్చు, శంఖం పూరించి యుద్ధం ఆపేసిన వాళ్ళు ఎంతమంది? అది ఒక్క నా దేశానికి నా జాతికి మిగిలిన గౌరవం. అది భారతదేశం అంటే, అది ధర్మం అంటే, అది ధర్మమునందు అంతర్లీనమైన సహనము అంటే. మీరు ఏ కావ్యం చూడండి, ఏ పురాణం చూడండి, ఇదే ప్రతిపాదింపబడుతూ ఉంటుంది. మహాభారతం అంతా అంతే, సహనమే. ధర్మరాజు చేతకాని వాడు అనుకుంటున్నారా? ధర్మరాజు లాంటి మహా అనుభావుడు లోకంలో ఉండడు. అసలు ధర్మరాజు పొందినటువంటి వైభవం ఏమిటో ఒక్క పద్యంలో చెప్తుంది ద్రౌపదీదేవి. ఆ విరాట పర్వంలో భీమసేనుడు ఆగ్రహం చెందితే ధర్మరాజు మీద ధర్మరాజుని అధిక్షేపించి మాట్లాడుతుంటే చెప్తుంది, యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు, యవ్వని చారిత్ర మెల్లలోకములకును ఒజ్జయై వినయంబు నరపు గరపు, యవ్వని కడగంట నివ్వటిల్లెడి చూట్కి మానిత సంపద లినుచుండు, యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబాకు, అతడు భూరి ప్రతాప మహాప్రదీప వీర వైరి కోటీర మణివేష్టితాంఘ్రితలుడు, కేవలమర్చుడే ధర్మసుతుడు. అది ధర్మజుడంటే. ఆయన ఇంటి ముందు మదగజములు నిలబడి ఉండేవిట. ఆ మదగజముల నుండి స్రవించినటువంటి మదజలముల చేత ఈ భూమి అంతా బురదైపోయి ఉండేదిట. మహారాజులు ధర్మరాజు గారి దర్శనం కోసమని, దర్శనం ప్రారంభమైందంటే ఆయన దర్శనానికి తోసుకుని వెడుతుంటే వాళ్ళు పెట్టుకున్న ఆభరణాలు ఒరుసుకుంటే అందులోంచి రత్నాల యొక్క గుండ ఆ పిండి రాలి నేల మీద పడితే మదజలంతో తడిసినటువంటి భూమి పొడారిపోయేది. అదే ఆ ధర్మజుడంటే. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు, యవ్వని చారిత్రమెల్లలోకములకును ఒజ్జయై వినయంబు నరపు గరపు, అంతటి మహితాత్ముడయ్యుండి, అంతటి శక్తివంతుడయ్యుండి, శూలం పట్టుకుంటే అంత యుద్ధం చెయ్యగలిగిన వాడయ్యుండి, కురుక్షేత్ర సంగ్రామం కాగానే అన్ని రథంలో విడిచిపెట్టి కాలినడకన వెడుతున్నాడు. భీష్మాదులు చూస్తున్నారు ఎందుకు వస్తున్నాడని. తిన్నగా వెళ్ళి తాతగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, తాత యుద్ధంలో మాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అన్నాడు. నువ్విలా వచ్చి ఉండి ఉండకపోతే నిన్ను శపించేవాణ్ణి ధర్మజ అన్నాడు భీష్ముడు. అది ఆయన వినయం. తాత పేరు చెప్తే, తండ్రి పేరు చెప్తే, గురువు పేరు చెప్తే అసలు ద్రోణాచార్యుల వారిని ఎడం పక్క ఉండేటట్టుగా నడిచేవాళ్ళు కాదు పాండవులు. గురువు ఎప్పుడు కుడి పక్కన ఉండేట్టు నడిచేవారు. అంత మర్యాద. అందుకని అంటుంది ద్రౌపదీదేవి, ఏమనుకుంటున్నావు ధర్మరాజంటే? ఆయన యవ్వాని చారిత్ర మెల్లలోకములకును ఒజ్జయై వినయంబు నరపగరుపు. ఉపాధ్యాయుడు వజ్జా ప్రకృతి వికృతి. ఉపాధ్యాయుడై మహానుభావుడు లోకానికంతటికి వినయం నేర్పగలడో, యవ్వని కడగంట నివ్వటిల్లెడి చూట్కి మానిత సంపద లీనుచుండు. ఆయన ఇలా కడగంట చూస్తే ఐశ్వర్యం వస్తుంది, రాజుని చేయగలడు ఎవరినైనా. అటువంటి ధర్మాత్ముడు ఆయన నిలబడితే వర్షం పడుతుంది, ఆయన నెత్తుటి బిందువు పడితే క్షామం వస్తుంది. అంతటి శక్తివంతుడు. యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబాకు. యవ్వని గుణములు ఈ 7 సముద్రముల మధ్యనున్న భూమిని, సముద్రాల్ని దాటి ఆవలి వంకనున్న మేరుపర్వతం మీద అల్లుకున్నాయో అటువంటి వాడు ఆయన. భూరి ప్రతాప మహాప్రదీప దూర వైరి వీర కోటి మణివేష్టితాంఘ్రితలుడు, కేవలమర్త్యుడే ధర్మసుతుడు. ఆయన పాదములు ఇలా పాదపీఠం మీద పెట్టి ఉంటే ఆయన పాదములు మంచి కాంతిలో కనపడుతుండేవిట. ఏది ఆ కాంతి అంటే, ఆయన పాదముల దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద మహారాజులందరూ వరుస క్రమంలో వచ్చి వంగి నమస్కారం చేస్తుంటే వాళ్ళ కిరీటముల కాంతులలో ఉన్న రత్నముల చేత ప్రకాశింపబడిన పాదముల జంట కలిగిన వాడయా నీ అన్న ధర్మరాజు. అటువంటి వాడు ఎందుకంత కష్టపడ్డాడు? చేతకాని వాడయ్యా. ధర్మానికి కట్టుబడి సహనం వహించాడు.
ఆ ధర్మానికి కట్టుబడి కష్టాలు పడ్డాడు. అందుకే పాండవుల కష్టాలంటే వర్ణనాతీతం. ద్రౌపదీదేవి కష్టాలు ఒక్కటే ఒక ఎత్తు. అందుకే విరాట పర్వ ప్రారంభంలో ధౌమ్యుడు ఆస్థాన పురోహితుడు, ఆయన వచ్చి చెప్తాడు ధర్మరాజుతోటి, ఏమనుకుంటున్నావో, ఇన్నాళ్ల అరణ్యవాసం ఒకెత్తు, ఇప్పుడు అజ్ఞాతవాసం ఒకెత్తు. నాయన, ధర్మాన్ని పట్టుకోవడానికి ఎంతో ఓర్పు కావాలి. ఆ ఓర్పు లేని నాడు ధర్మాన్ని విడిచిపెట్టావా శాశ్వత ఫలితాలు రావు. ఇప్పుడు ఎంత ఓర్పుతో ఉన్నారో అంత ఓర్పుతో నువ్వు ధర్మాన్ని పట్టుకోవాలి. సహనము అంటే ధర్మాన్ని పట్టుకోవడానికి ఓర్పు కావాలి. వాళ్ళ మాట మేం వింటామేమిటి అన్నారా, ప్రమాదం వచ్చేస్తుంది అంటూ చెప్తాడు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న చరణమున సంచరణమున అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును జనని ఊరు ప్రదేశంబున ఔర్వుండు అతి నిగూఢంబుగా దగుటయును ధేను శరీర విలీనుడై మార్తాండు అజ్ఞాత చర్య సలుపుటయును వినమే వదవడి ఇట్లు వీరులు పదపడి తమకు అగ్గమైన వీరుల జయించుటెట్లు ఆపద కూర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము అన్నాడు ధౌమ్యుడు. ఏమి పద్యం అండి నిజంగా, తిక్కన గారి పద్యం మహాభారతంలో. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఒకానొకనాడు దేవేంద్రుడు వృత్రాసుర సంహారం చేసినందుకు వచ్చినటువంటి బ్రహ్మహత్యా పాతకం చేత స్వర్గలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడో కొండల్లో కోనల్లో తిరగవలసి వచ్చింది. నిజం, నేను తప్పు చేశాను కాబట్టి నేను ఈ శిక్ష అనుభవిస్తాను అని చెప్పి వెళ్ళిపోయి కొండల్లో కోనల్లో తిరిగి తాను చేసిన పాపాన్ని పోగొట్టుకుని మళ్ళీ బృహస్పతి పిలిచినప్పుడు వచ్చి సింహాసనం అధిష్ఠించాడు. నహుషుడు తప్పు చేసిన తరువాత. ఇంద్రుడు కష్టపడి ధర్మాన్ని పట్టుకోలా. అలాగే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, అంతటి శ్రీమన్నారాయణుడు అదితి కడుపులోకి ప్రవేశించాడు. ప్రవేశించడం ఎందుకు ప్రవేశించాడు? బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొడితే తన కొడుక్కి రాజ్యం కావాలని అదితి నారాయణమూర్తిని అడిగితే ఆయన అన్నాడు, ఎంతసేపు ఆయనకి బలిచక్రవర్తిని నిగ్రహించి రాజ్యం తీసుకెళ్లి ఇచ్చేసేయడం ఇంద్రుడికి. కానీ బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నీ 3 తరాల్లో ఉన్న వాళ్ళని నేను చెనకనన్నాడు. మాట నిలబెట్టుకోవాలి. అవతల అదితికి మాట ఇచ్చినందుకు రాజ్యం ఇవ్వాలి. అందుకుని సమస్త బ్రహ్మాండములు నిండిపోయినటువంటి విష్ణువు వేరొక మార్గం లేక చెయ్యి చాపి యాచించవలసి వచ్చింది. ధర్మానికి కట్టుబడడానికి అంత సహనం పాటించవలసి వచ్చింది. దానికోసమని ఒకరికి పెట్టడమే తప్ప ఒకరిని చాచి చెయ్యి చాపి అడగడం తెలియని వాణ్ణి ఇవాళ ప్రహ్లాదుడికి మాట ఇచ్చినందుకు అదితికి మాట ఇచ్చినందుకు చెయ్యి చాపి అడగవలసి వస్తోంది అని చిన్నవాడైపోయి అమ్మ కడుపున వామనమూర్తి పొట్టి బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఎంత సహనం పాటించాడయా! అడగవలసిన అవసరం లేనివాడు చెయ్యి చాపి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేల కావాలని అడగలా? మాట నిలబెట్టుకోవడం అనేటటువంటి ధర్మం కోసం ఎంత సహనం పాటించాడయా! ఆయనే విరాట్ రూపాన్ని తిన్నగా ప్రదర్శిస్తే ఇంద్రుడికి రాజ్యం వచ్చేదా? ఎంత సహనం పాటించాడు మహానుభావుడు. తాను వరం అడగడమా? మహామహులకి వరం అడిగితే ఇవ్వని వాడు తాను వరం అడిగాడు. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిని శ్రావణదారచినాడు శ్రోణనభిజిత్ సంజాత లగ్నంబునం భువనాధీశుడు బుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అంటారు పోతన గారు. సమస్త బ్రహ్మాండములు నిండిపోయిన వాడు పొట్టివాడై వామనమూర్తిగా పుట్టాడు ధర్మాచరణమునందున్న సహనము వలన. ఒకానొకనాడు ఔర్వుడు భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణులు అదిగో అక్కడ ఉండేటటువంటి మహారాజు గారికి సేవ చేస్తుండేవారు. ఆయనకి పౌరోహిత్యం చేసేవారు. ఆయన ఏదో దరిద్రం వచ్చి ఆ పౌరోహిత్యులందరూ కూడా రాజుగారి ద్రవ్యాన్నంతటినీ తీసుకెళ్లి ఇళ్లల్లో పాతు వేసి దాచేసుకున్నారని ఆ ఇంటి పురోహితులందరినీ చంపేయమన్నాడు. వాళ్ళందరూ భార్యలతో కలిసి పారిపోయారు. ఆ భృగువంశంలో ఉన్న ఒక బ్రాహ్మణుని యొక్క భార్య అరణ్యంలో తలదాచుకుంది. ఎక్కడ తన కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తారోనని ఆవిడ తన తపశ్శక్తి చేత ఆ పిల్లవాడు ప్రసవం అమ్మకుండా 100 సంవత్సరములు తొడలో దాచుకుంది. అమ్మ ఊరువులందు పెరిగినవాడు కాబట్టి ఆయనకి ఔర్వుడు అని పేరు వచ్చింది. ఆ ఔర్వుడు 100 సంవత్సరములు సహనము వహించి అమ్మ తొడలో కూర్చోలేదయా? ధర్మం కోసం ఓపిక పట్టలా? తొడలో ఉండిపోలా? కాబట్టి ఎంతమంది
తమకి కలిసి రానప్పుడు ధర్మాన్ని నమ్ముకుని ఓర్పు పట్టి మళ్ళీ సమయం కలిసి వచ్చినప్పుడు ధార్మికంగా సాధించుకున్నారు. మీరు కూడా అలా ఓర్పు పట్టి ఆపద కోర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము. మీ ఆపద పోయే వరకు ధర్మం తప్పకండి సుమా. ధార్మికంగా ఉండడానికి సహనం పట్టండి తప్ప ఏదో సహనం కాదు, ధర్మం కోసం సహనం. ఏమి సహనం అండి! భారతీయ వాంగ్మయంలో ఉండేటటువంటి సహనం అసలు ఎనలేని సహనం. సీతమ్మ తల్లి సహనం ఎంత గొప్పదో మహాభారతంలో ద్రౌపదీదేవి సహనం అంత గొప్పది. అగ్ని పరీక్ష ఆవిడ సహనానికి ఒకప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించింది పిచ్చి తల్లి. కీచకుడు, సైంధవుడు ఒకళ్ళ ఇద్దరా ఆవిడ పాలిట. ఆఖరణ తీరా కురుక్షేత్రంలో తన భర్తలు రాజ్యం అంతా గెలిచారు. ఇక పట్టాభిషేకమే తరవై. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పంచపాండవుల వలన తనకి కలిగినటువంటి కుమారులే రాజ్యానికి ఉత్తరాధికారులు. రాత్రికి రాత్రి గురుపుత్రుడైన అశ్వత్థామ వచ్చి ఉపపాండవుల 5 తలలు నిద్దట్లో ఉన్న వాళ్ళవి కోసేశాడు. తెల్లవారేటప్పటికి 5 కొడుకులు చచ్చిపోయారు. ఎవరు తన 5 కొడుకులు? ద్రౌపదీదేవికి ఉన్నదే 5 భర్తల వలన 5 కొడుకులు. 5 కొడుకులు చచ్చిపోయారు. ఏ తల్లి అయినా ముక్కుపచ్చలారని పిల్లలు ఇటువంటి శుభ సమయంలో నిద్రపోతున్న వాళ్ళని క్షాత్రధర్మానికి వ్యతిరేకంగా తన గురుపుత్రుడే, పాండవుల గురువు అంటే తండ్రి లాంటి వాడు, తండ్రి కన్నా ఎక్కువ గురువు. గురుపుత్రుడు గురువుతో సమానుడు కాబట్టి తండ్రి లాంటి వాడు, అతనే వచ్చి చంపేశాడు. ఆవిడ బాధ ఎలా ఉంటుంది? 5 కొడుకులు చచ్చిపోయిన తల్లి ధర్మం గురించి ఆలోచిస్తున్నప్పుడు. పైగా అర్జునుడు తీసుకొచ్చి ఎదురుగుండా పడేశాడు అశ్వత్థామని. వీడే చంపేశాడు ద్రౌపదిని 5 కొడుకులను అన్నాడు. ఆవిడంది వీడిని చంపేసేయండి అనలేదు, దౌర్భాగ్యుడా అనలేదు, దుర్మార్గుడా అనలేదు. ధర్మం తప్పలేదు. ఆ ధర్మం కోసం ఎంత సహనం పాటించిందంటే ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలీరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునంచికటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడేనో అంది. అయ్యో నిద్రపోతున్నారు, యుద్ధానికి రాలేదు, వాళ్ళకి యుద్ధం రాదు, యుద్ధ విద్య తెలియదు, పడుకున్న వాళ్ళని చంపేశావు కదయ్యా, ఎందుకయ్యా ఇలా చేశావు అని వెంటనే ఆవిడంది, ద్రోణితో సికింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట. అసలు ద్రోణాచార్యుల వారు చనిపోయినప్పుడు ద్రోణాచార్యులతో పాటు సతీసగమనం చెయ్యాలి ద్రోణుడి భార్య. కానీ చచ్చిపోలేదు ఆవిడ, బతికుంది. ఎందుకో తెలుసా? కొడుకుని చూసుకోవాలని బతికుంది. తన భర్త చచ్చిపోయాడు, ఉన్నదొక్క కొడుకు అశ్వత్థామ. ఆ అశ్వత్థామని పంచపాండవులు ఎంతటి ప్రచండ వీరులో తెలుసు ఆవిడికి. తన భర్త వలననే విలువిద్య నేర్చుకున్నారు. ఆ 5 కొడుకుల్ని చంపేశారని తెలిసి అర్జునుడు కట్టి తెచ్చి ఇక్కడ పారేశారని తెలిస్తే చచ్చిపోయారని నేను ఏడుస్తున్నాను. చచ్చిపోతాడేమోనని ఆ తల్లి ఎంత ఏడుస్తోందోనయ్యా. చచ్చిపోయి పిల్లలు నేను ఎలాగో ఏడుస్తున్నాను, చచ్చిపోతాడేమోనని గురుపత్ని ఎందుకు ఏడవాలి? తప్పు కదూ. కాబట్టి అక్కటా పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నినుబోర కిరీటి నిబద్దు చేసి నేడిక్కడకి ఇచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచో మొక్కుచున్నదో అందావిడ. భవదీయమాత, దుష్టుడా నీ తల్లి అనలేదు, భవదీయమాత మీ అమ్మగారు అందావిడ. ఎక్కడ ఏడుస్తోందోనయ్యా పాపం కొడుకు కోసం. గురుపుత్రుడిని చంపడం గురువుని చంపడంతో సమానం. ఏమయ్యా ద్రోణుడి యొక్క రూపంతో ఉన్నావే, నీ గురుపుత్రుల్ని చంపేశావు, ఎంత పని చేశావయ్యా. అమ్మ ఏడుస్తోందేమో, తొందరగా వెళ్ళిపో, కట్లు విప్పేసి రథం మీద కూర్చోబెట్టి పంపేయండి అంది. ఉంటారా ద్రౌపది లాంటి స్త్రీలు? ఉంటారా ద్రౌపది లాంటి మహాపతివ్రతలు? అటువంటి ద్రౌపదీదేవి మీద కూడా అక్కర్లేని విషయాల పుస్తకాలు రాసుకునే స్థితికి మనం జారిపోయాం. దానికి సమర్థం. కాబట్టి అంతటి మహాపతివ్రత ఆ ధర్మానికి గురుపుత్రుణ్ణి చంపకూడదన్న ఒక్క వేదవాక్యానికి బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు కావునా అంటాడు కృష్ణ పరమాత్మ. బ్రాహ్మణుణ్ణి చంపకూడదు, అందున గురుపుత్రుడు గురువుతో సమానం చంపకూడదని నోటి వెంట ఒక పరుషవాక్యం కూడా అనకుండా 5 కొడుకులు చచ్చిపోయిన ధర్మం కోసం సహనం పట్టింది. అది సహనం. ఆ సహనం ఎక్కడుందో అక్కడ ధర్మం ఉంది, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు.
ఎక్కడ పరమేశ్వరుడున్నాడో అక్కడ లోకం సంతోషంగా సుభిక్షంగా ఉంటుంది. అసలు ఈ దేశం యొక్క మూలకందాలన్నీ ఎక్కడున్నాయంటే ఆ ధర్మమునందున్నాయి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుష్ఠిస్తే ధర్మం కాపాడుతుంది. ధర్మమునందు అనురక్తి కల్పించగలిగినది కాబట్టి ఆ సహనమంత గొప్పది. మహాభారతాంతర్గతంగా నలదమయంతుల కథ ఉంది. చిత్రనళీయము అని ఒక పుస్తకం. అబ్బో, అందులో అసలు ఏమి రచనో. అందులో అంటుంది ఆవిడ, ఆ నలుడు వంటవాడి రూపంలో ఉంటే గుర్తుపట్టేస్తుంది. గుర్తుపట్టి దమయంతి చిలికెత్తే అంటుంది, ఏమి మహానుభావుడు నలుడు. భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటెయు క్రోవియు పట్టెనేడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటుంది. ధర్మానికి కట్టుబడి వంటలవాడిగా ఉన్నాడు. ధర్మానికి కట్టుబడి భీమసేనుడు వంట చేశాడు. ధర్మానికి కట్టుబడి నకుల సహదేవులు తంత్రీపాలుడు తామగ్రంథిగా ఉన్నారు. ధర్మానికి కట్టుబడి మహాపరాక్రమవంతుడు ద్రోణుడంతటి వాడు తన శిష్యుడు వచ్చేస్తుంటే రథం మీద గురువు పొంగంటే శిష్యుడిని చూసుకున్నప్పుడు ఎంత సంతోషపడిపోతాడో తిక్కన గారి పద్యాల్లో చూడాలి. వచ్చెడువాడు ఫల్గుణుడు కాన నవస్యము గెల్తు మనంగరాదు, ఎంత సంతోషపడిపోతాడో మహానుభావుడు. అటువంటి అర్జునుడు సైరంధ్రీ రూపంలో అంతఃపురంలో ఆటపాటలు నేర్పుకున్నాడు ఆడవాళ్ళకి. ఎవరి కోసం? వాళ్ళకేం గడవక కాదు, వాళ్ళకున్న శక్తితో వాళ్ళు రాజ్యాలు ఏలలేక కాదు, ఒక బోయపల్లిని ఆక్రమించగలరు, ఏమీ కాదనుకుంటే. అంత చేతకాని వాళ్ళు కాదు. ధర్మం కోసం, అన్నగారన్న మాట కోసం ఇంతమంది తలలు వంచి సహనం వహించారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.